యొక్క విశ్వాసము ఏ స్థాయిలో ఉంది? రోజు రోజుకి అభివృద్ధి అవుతుందా, లేకపోతే రోజు రోజుకి క్షీణించిపోతుందా? ఒకసారి ఆలోచించండి. మనం ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాం? మనము ఇక విశ్వాస వీరుల జాబితాలో ఉన్నామా? విశ్వాస యోధుల వలె మనం ఉన్నామా? లేకపోతే విశ్వాసము లేని మూర్ఖ తరము వలె మనం ఉన్నామా? ఎలాగున్నాం ఒకసారి ఆలోచించుకోవాలి. లేదా మనము అధికమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నామా, లేకపోతే అల్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నామా? ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి ప్రియమైన దేవుడి వాళ్ళారా. ఒకవేళ మన యొక్క విశ్వాసము కనిష్ట స్థాయిలో ఉంటే గరిష్ట స్థాయిలోనికి తెచ్చుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి ఆ యొక్క బిజినెస్ విషయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క బిజినెస్ అక్కడ కనిష్ట స్థాయిలో ఉందనుకోండి, వాళ్ళు ఎలా దీన్ని గ్రో అప్ చేయాలి, ఎలా దీన్ని గరిష్ట స్థాయిలోనికి చేర్చాలి అని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు అదే విధంగా మన యొక్క విశ్వాస జీవితం కనిష్ట స్థాయిలో అంటే తక్కువ స్థాయిలో లేదా పడిపోయిన స్థాయిలో ఉంటే కనుక మనము కూడా మన యొక్క విశ్వాసాన్ని గ్రో అప్ చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి.